ఎవరు కావాలండి? వీరు మా అన్నగారు పురూరావు వర్మ గారు. ఏం కావాలట? ఇక్కడ వీరికి సమవయస్కురాలైన వధువు ఉందని తెలిసి పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాం. అలాగా ఉంది. రంభని ఓ వృద్ధకన్య ఉంది. అమ్మాయి పేరు రంభట. రంభ? అసలు ఇంతవరకు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? 10 ఏళ్లకో సంబంధం చొప్పున ఇప్పటికి 4 సంబంధాలు చూశారండి మా అన్నగారు. అన్ని కుదిరి ముహూర్తాలు పెట్టుకునేసరికి ఆ 4 పెళ్లి కూతుళ్ళు చెవులు కుట్టి కప్పలు కరిచి చచ్చిపోయారు. అందుకే ఈసారికి మా అన్నగారు ఏలినాటి శని వెళ్ళిపోయేదాకా ఆగి ఇప్పుడు వచ్చారు. రంభగారు మిమ్మల్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారండి. వెంకట్రావు గారు ఏమండి, ఈ రంభకు మంచి సంబంధం వచ్చింది. పిల్లని చూసుకుని వెళ్ళమనండి. నేను ఎప్పుడే 16 గంటల క్రితమే పడుకుంటా. ఇలా లోపలికి వచ్చి కూర్చోండి అన్నగారు. అక్క కూడా ఆయన నచ్చారు సార్ బాబు. ఇంకా గ్యారంటీగా వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. అదే జరిగితే వాళ్ళ పెళ్లి జరిగిన మరుక్షణమే మన పెళ్లి జరిగిపోతుంది. ఏమిటో ఈ ఆనందంలో నాకు మూర్చిపోవాలనిపిస్తుంది. అదేమిటి, ఆయన మూర్చిపోయారా? లేదండి, మూర్చిపోలేదు. టోటల్ గానే పోయారు. ఇదివరకు 4 పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుళ్ళు పోయారు. 5వ పెళ్లి చూపుల్లో అన్నగారే వెళ్ళిపోయారు. ఊర్వశి, అయితే రంభగారి పెళ్లి కాదు, మన పెళ్లి కాదు. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఎవరమ్మా అంత భక్తిగా పాడుతుంది? ఏమోనన్నా? గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాత సమస్త జగతాం మధుకైటభారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే స్వామిని శృతజనశీలే వాళ్ళు చాలా మార్పు వచ్చింది నాన్న. సమస్త జగతాం కొత్త పంతులు చలవేనే, ఆడు మనిషి కదే దేవుడు. చూడవే చూడు, నా బిడ్డని ఎంత బుద్ధిమంతుని చేశాడు. చూడు, ఆ దొంగనో పేటకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనే. పంతులు, నీ చేతిలో నా పుస్తకం, నా బిడ్డను మార్చేసావయ్యా. మరి శుభ్రంగా బొట్టెట్టుకుని సుప్రభాతం చదువుతుంటే చూడటానికి నా 2 కళ్ళు సాలేదనుకో. ఇదంతా నీ గొప్పతనమే పంతులు. నీ జేబులో నా డబ్బు, ఇది ఉంచుకో. వద్దు సార్, థ్యాంక్స్. నీ సొక్కా మొత్తం ఇది నా బిడ్డను మార్చినందుకు నేను సంతోషంగా ఇస్తున్న సొమ్మయ్యా, తీసుకో. దానికి మీరు ఇస్తున్న జీతమే చాలు సార్. తీసుకున్న జీతానికి చేయవలసిన పనే చేశాను తప్ప అంతకన్నా మించి నేనేం ఘనకార్యం చేశాను నాకు ఈ సన్మానం. పంతులు, నువ్వు సామాన్యుడివి కాదయ్యా. ఈ రోజుల్లో ఎంత నీతికి నిలబడే మడిసేవుడు ఉంటాడయ్యా. నీ బూట్లో నా కాలు. శబాస్ పంతులు, నచ్చావయ్యా, నాకు బాగా నచ్చావు. రే అది తీసుకెళ్ళి పంతులు గారంటే అటండి. మదిలో రూపే మెదలినదాయే ఎదలో ఏమేమో సందడియాయే. ఏలరా చెలిపై అలుకలింక ఏలరా కనులార చూడవది ఏలరా కరుణించవేలరా వేల ఏల తాళ మేలది మేల ఒక్కసారి కనుపించి వయ్యార మొలికించి మటు మాయమై దేవా. జయ, వీణిని చూచిన తర్వాత ఏ వైపు చూచినా వీణి ఆకారమే కళ్ళ కట్టినట్లుగా ఉంది. ఈతని సౌందర్యం ఏమని వర్ణించగలను? ఆ నగుమోము, ఆ మొలక మీసలు, ఆ సోగముక్కు, ఆ ఉంగరాల జుట్టు, ఆ ఎగుభుజములు, ఆ సొగసు, ఎంత సొగసో అంత పరాక్రమం కలిగి నా మనస్సును ఆకర్షిస్తున్నాడే అని సీతా స్వయంవరానికి ముందు సీత చెలికెత్తతో ఇలా చెప్పింది. సీతా కళ్యాణం ఇన్నిసార్లు చెప్తున్నా, నీ పెళ్లి కూడా త్వరలోనే అయిపోవాలి రంభ. రంభగారు, మీకింకా పెళ్లి కాలేదని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి, రామకృష్ణ మేస్టారి బంధువుకి మన రంభగారు నచ్చారా? అవునండి, పెళ్లి చేసుకుంటానంటూ ఇదిగో ఈ అడ్రస్ ఆయనే మా అక్కకి ఇచ్చారట. వెరీ గుడ్. అయితే ఇంకా ఆలస్యం మేస్టార్ తో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అవును, ఆయన మా తాతగారే మాస్టారు, అంటే మా బామ్మగారు అన్నగారు. ఇంట్లో ఏం తోచడం లేదంటూ నాతో స్కూల్కి వచ్చారు. అరుగు పిల్లలతో ఆడుకుంటున్నారు.
వెళదాము అందండ్రా. ఇన్నేళ్లు తనకి ఏ పిల్ల నచ్చలేదంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఊరస్సు గారు అక్కయ్య గారు ఆయనకు నచ్చారంటే మనకు అంతకంటే కావాల్సినే ఉంది మాస్టారు. అలాగే పెళ్లి జరిపించేద్దాం. తాతయ్య, అమ్మయ్యా, ఇన్నేళ్లకి మా సమస్యకి సమాధానం మీ తాతగారి రూపంలో దొరికింది మేస్టారు. నా ఈడు వాళ్ళంతా తాతలైపోతున్నారు, నాకింకా పెళ్ళే కాలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని నేను. రంభగారి పెళ్లి, ఊర్వశితో నా పెళ్లి ఒకే ముహూర్తానికి జరిపించేద్దాం. ఏమిట్రా పిలిచావు బుద్ధులు? తాతయ్య, ఆవిడ నీ మనసు దోచుకున్న ఆవిడ చెల్లెలు ఊరస్సు గారు. ఆయన ఆవిడ కాబోయే భర్త మా హెడ్ మాస్టర్ శర్వలింగం గారు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అబ్బా, నాకు సిగ్గుగా ఉందిరా. తాతయ్య గారు, మీకు నచ్చిన ముహూర్తం పెట్టించి నాకు చెప్పండి మాస్టారు. పెళ్లి కొడుకు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. నాన్నగారు, ఎంత చల్లటి కబురు విన్నాను నాన్నగారు. మా జన్మలు ధన్యమైపోయాయి అత్తయ్య గారు. నాన్నగారు, అగో, మొన్న మధ్య రామకృష్ణ మేస్టార్ని నాన్నగారు అన్నావు. అంటే ఆయన పెళ్లి త్వరగా అవుతుందేమోనని కాస్త మాట తూలానన్నమాట. ఈ క్షణం నుంచి మీరే నా గ్యారంటీ నాన్నగారు. మీ పెళ్ళైన మరుక్షణమే మా పెళ్లి ముహూర్తం. మీ కొడుకుని కోడల్ని తృప్తిగా దీవించుకోండి నాన్నగారు. ఈ పిల్ల ఎవర్రా బుజ్జిగా? పాల సపోటాలా ఉంది. హరికథ వద్దు చెప్పగలరా? తాతగారు, వద్దు. ఇంకే పిల్ల గురించి ఎంక్వైరీ చేయకండి. మీ మనసు మార్చుకోకండి. మీరు రంభగారి కోసం, ఆవిడ మీకోసం పుట్టారు అంతే. రాధగారు, నేను మిమ్మల్ని ఏమీ అడగను. ఇంకా జన్మలో మీకు కనిపించను. దయచేసి ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి. నేనంటే ఎందుకు మీరు అంత అసహ్యాన్ని పెంచుకున్నారు? ప్లీజ్ చెప్పండి. ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. చెప్పండి. పూజారి గారు, ఏమిటమ్మా? మాస్టారు, నన్ను ఆశీర్వదించండి మాస్టారు. ఉత్తప్, మీ కాళ్ళు పట్టుకోవడానికి మేము పుట్టాం. మమ్మల్ని కాళ్ళతో తన్నడానికి మీరు పుట్టారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు బాబు. నీకు కూడా పిచ్చెక్కింది అంటారు. బాబు, ఒక్కసారి తిట్టు. ఒక్కసారికి అమ్మగా తిట్టవు. నేను ఇంకెవరిని తిట్టాను మాస్టారు. తిట్టవా? ఎంత హాయిగా తిట్టేవాడి బాబు. నిన్ను చూసి ఆ పాపిష్టి దేవుడికి కన్ను కొట్టుంటుంది. నువ్వు ఇలా చెడిపోతావని కల్లో కూడా అనుకోలేదు. కూర్చోండి. ఏం నావలమ్మా అది? అపార్థమా? చదువమ్మా. అపార్థం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో దాంట్లో బాగా రాశారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం చాలా మందిని అపార్థం చేసుకుంటూ ఉంటామమ్మా. రామకృష్ణ మాస్టర్ని కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకున్నావని మా ఉద్దేశం. నిన్న సాయంత్రం గుళ్ళో మాస్టర్ నీతో మాట్లాడటం, నువ్వు ఆయన అసహ్యించుకోవడం మేమిద్దరం చూసామమ్మా. రామకృష్ణ మాస్టారు చాలా మంచి మనసున్న మనిషి. చీమకు కూడా అపకారం తలపెట్టిన వ్యక్తి. ఆయనతో నువ్వు అలా పరుషంగా మాట్లాడటం మాకు చాలా బాధ అనిపించింది. అసలేం జరిగిందమ్మా? జరిగింది చెప్పమ్మా. ఆయనలో తప్పుంటే ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించేటట్టు చేద్దాం. ఆ తప్పు నీలో ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, అసలేం జరిగింది? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ముద్దొచ్చి పాప ముంచవి కొంప చంపావే ఆ చూపుతూ. ముద్దొచ్చి పాప ముంచవి కొంప చంపావే ఆ చూపుతూ. వేయిస్తే నీకు ఆ మూడు ముళ్ళు, గీకిస్తా నేను ఓ 1000 గుళ్ళు. జన్మంతా నీ సంకీర్తన చేస్తూ చస్తా. ముద్దొచ్చే పాప ముంచే కొంప చంపావే ఆ చూపుతూ.
గుండె కోశావే పిల్ల చేశావు నా మెదడు డొల్లా నీ నడుము సంజీవి పుల్ల తన వేసి బతికించు మళ్ళా రానంటూ మొరాయిల్సకే నా చింటి మొరాలిల్సవే ఊరించి దగా చెయ్యకే ఊపి ఉదాయిల్సకే బెజవాళ్ళో ఒడగాలలే రావే కూబదిరి ముద్దులు నాకు ఈవే ప్రాణం పైవే ముద్దులు చెప్పాప ముంచవే కొంప సంపవే ఆ చూపు కనుసైగా చేశావు చాలే తల కింద శిలువెక్కుతానే ముళ్ళల్లో రాళ్ళల్లో నేనే పరిగెడతామో కాళ్ళపైనే నీ గాలి మహమారిలా అంటుందే నషాళానికే ప్రేమలోన ఘన పాఠినై చేరానే పరాకాష్ఠకే పిచ్చెక్కే యోగం తీసుకురాకే పోటీలో పీటీ ఉషల రావే రాధారాణి ముద్దొచ్చే పాప ముంచవే కొంప సంతవే ఆ చూపుతో ముద్దొచ్చే పాప ముంచవే కొంప సంతవే ఆ చూపుతో వేయిస్తే నీకు ఆ మూడు ముళ్ళు గీకిస్తా నేను ఓ 1000 గుళ్ళు జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా ముద్దొచ్చే పాప ముంచవే కొంప సంతవే ఆ చూపుతో అలా ఆడుతూ పాడుతూ కాలం గడిపాం. శారీరకంగా కాకపోయినా మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఓ రోజున